సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఇమిగ్రేషన్ రిలేటెడ్ అన్ని కూడా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ స్టూడెంట్స్ అమెరికాలో ట్రంప్ చేసిన మార్పుల వల్ల ఒక రూల్ అయితే పాస్ అయింది. అదేంటి అంటే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. మరి అక్కడ లివింగ్ కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి టైంలో అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు అసలు? సో పార్ట్ టైం జాబ్ చేయకూడదు అనేది ట్రంప్ పాస్ చేశారని మాత్రమే కాదండి. సో ఎప్పటి నుంచో స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, బట్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ మాత్రమే చేయొచ్చు. అది కూడా ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టెన్ నెంబర్ ఆఫ్ అవర్స్, లైక్ 20 hours ఆన్ క్యాంపస్. ఓకే. అయితే ఆన్ క్యాంపస్ జాబ్స్ తీసుకుంటే సో వాటిల్లో ఏంటంటే అన్నిసార్లు ఆన్ క్యాంపస్ దొరుకుతాయి అని చెప్పలేము. కొన్ని యూనివర్సిటీస్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల ఆన్ క్యాంపస్ దొరకకపోవచ్చు, లేకపోతే దొరికినవి కూడా వీళ్ళ క్లాస్ టైమింగ్స్కి వాటికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అంటే క్లాస్ టైమింగ్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటాయి, బట్ ఒక్కోసారి మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. అలానే ఉన్న జాబ్స్ ఒక్కోసారి టెక్నికల్ జాబ్స్ అనుకోండి, అక్కడ టెక్నికల్ జాబ్స్ ఓన్లీ రిలయబుల్ పర్సన్స్ మాత్రమే ఆఫర్ చేయడం జరిగింది. సో స్టూడెంట్ వెళ్ళేవాడు కూడా మెయిన్గా చూసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సో వీళ్ళకి ఫస్ట్ అసలు ఒక డాక్యుమెంటేషన్ పెట్టి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏమని పెడతారు అంటే, అసలు వీళ్ళకి అడ్మిట్స్ వస్తానికి వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు ట్యూషన్ ఫీ ఇంత ఉందనుకోండి ఒక పర్టికులర్ యూనివర్సిటీకి. ఆబ్వియస్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటాం. మంచి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. మరి స్టూడెంట్ కి ఏం అవేర్నెస్ ఉండాలి, ఆ యూనివర్సిటీకి ఇంత ట్యూషన్ ఫీ అవుతుందంటే అది క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది, మన పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏంటి, లోన్ ఏదైనా తీసుకుంటే దాని మీద ఎంత వస్తుంది, ఎప్పుడు పే ఆఫ్ చేస్తాము, ఇవన్నీ కూడా అలానే ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా ఈ ఎడ్యుకేషన్ కి, ఇవన్నీ చూసుకోవాలి. ప్లస్ మనం అదే డాక్యుమెంటేషన్ అక్కడ వీసా స్టాంపింగ్ కూడా సబ్మిట్ చేస్తాం. ఏమని చెప్తాము, నాకు సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, సో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు నా ఎడ్యుకేషన్కి, లేదా మా మామయ్య యుఎస్ లో ఉంటాడు ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు, లేకపోతే ఇండియాలో ఉన్న నా పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారు, ప్లస్ బ్యాంకు కూడా నాకు లోన్ ఇచ్చింది, ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ పెట్టి. అలానే ఏంటంటే మనకి చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర నుంచి ఆడిటింగ్ పరంగా మనం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తాం. ఏమని తీసుకొస్తారు అంటే, ఇదేంటి నా దగ్గర బ్యాంక్ లో ఆల్రెడీ ఇంత డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఇలా స్పాన్సర్ చేస్తున్నారని చూపించడం జరిగింది. సరే అవి కరెక్టా కాదా అది వేరే టాపిక్ అన్నమాట. సో దాని పరంగా కూడా ఏంటంటే స్ట్రీమ్ లైన్ అయింది విధానం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇవన్నీ పెట్టి వెళ్తున్నారు అంటే వాట్ ఈజ్ ఇట్ అజ్యూమ్డ్ యాజ్ ఆర్ వాట్ ఈజ్ ఇట్ ప్రెజ్యూమ్డ్ యాజ్ ఈజ్ మోస్ట్లీ ఏంటంటే, నేను అక్కడ వెళ్ళి చదువుకుంటున్నాను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యుఎస్లో వాళ్ళ యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఇంత ట్యూషన్ ఫీ పెట్టి కట్టుకుంటే, సో ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. డొమెస్టిక్ స్టూడెంట్ ఫీ కంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీ ఎక్కువ ఉంటుంది, లైక్ 3 times ఎక్కువ ఉండొచ్చు. మనకి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఒక్కోసారి ఏంటంటే కమ్యూనిటీ కాలేజెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ కమ్యూనిటీ కాలేజెస్ త్వరగా ఎవరు వెళ్ళరు. సో ఈ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్కి వెళ్తే, సో అక్కడ యూనివర్సిటీ ఒక స్టాండర్డ్ బట్టి వాళ్ళ ట్యూషన్ ఫీ అనేది డిటర్మైన్ అవుతుంది. మళ్ళీ వాటిల్లో కూడా ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ లేకపోతే అవుట్ స్టేట్ ట్యూషన్ ఫీ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టేట్కి మారిద్ది. సో ఈ ఇన్ స్టేట్కి ట్యూషన్ ఫీ ఎవరు క్వాలిఫై అవుతారంటే అక్కడ రెసిడెంట్ పిల్లలు క్వాలిఫై అవుతారు. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే ఇల్లు ఉన్న వాళ్ళు, లేకపోతే ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళు, లేకపోతే గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు, సిటిజన్స్, ఇలాంటి వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. అయితే మనం ఎప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ కోటా కింద క్వాలిఫై అవుతాం. మీకు ఏంటంటే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే డొమెస్టిక్ ట్యూషన్ ఫీ, వాట్ ఈస్ లైక్ ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీ, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, హౌ వీ విల్ గెట్ బెనిఫిటెడ్ బై త్రూ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలా బెనిఫిట్ అవుతున్నారు, గ్రీన్ కార్డ్ వస్తుంది కాబట్టి అన్ని మాట్లాడుకోవడం జరిగింది వేరే ప్రీవియస్ వీడియోస్. సో ఈ ఫర్దర్ గా చాలా వీడియోస్ చేయడం జరిగింది, కొన్ని hundreds of videos, ఎందుకంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఏంటి అనేది.
అవును. అయితే మరి ఈ ట్యూషన్ ఫీ అనేది ఎంత అనేది వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళ స్టేట్మెంట్ మీద ఆల్రెడీ యూనివర్సిటీ ఇస్తాం జరిగింది. అవును. నీ ట్యూషన్ ఫీజు ఎంత, నీ ఎక్స్పెన్సెస్ ఏమి ఉంటాయి. ఒకవేళ అండర్ గ్రాడ్కి వెళ్తున్నాం అనుకోండి, మన ఏజ్ని బేస్ చేసుకొని ఫస్ట్ 1 or 2 years మీరు ఆన్ క్యాంపస్సే ఉండాలంటారు. ఓకే. ఆన్ క్యాంపస్సే రెసైడ్ చేయాలి. లేకపోతే మనము ఏంటంటే ఒకవేళ మాస్టర్స్కి వెళ్తాం అనుకో, ఆఫ్ క్యాంపస్ ఉంటున్నాం అనుకోండి, మనకి తెలిసిద్ది అక్కడ ఖర్చు ఎంత అవుతుంది అనేది. లైక్ లెట్స్ సే ఇప్పుడు ఒక చోట మన ఇండియన్ కమ్యూనిటీతో ఉండొచ్చు, లేకపోతే వేరే కమ్యూనిటీతో ఉండొచ్చు, రూమ్ కాస్ట్ ఎంత అయ్యిద్ది, లేకపోతే నెలకి ఇంత ఖర్చులు అవుతాయి. అప్పటికి ఏంటంటే మన వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ పర్పస్లో చూసుకుంటే మన వాళ్ళు ఎలా అంటే గుంపులు ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు రెంట్ కట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. కాబట్టి ఒక ఇంట్లో నలుగురు ఉండాల్సిన చాట 8 మంది 10 మంది ఉంటాం కూడా అవునవును. 10 to 11 members ఉంటుంటారు ఒక రూమ్ లో. అంతమంది ఉంటున్నారు అంటే అది కూడా ఒక రకమైన ఏంటంటే కంప్లీట్ గా లా అబైడింగ్ కాదనమాట. సో ఇప్పుడు అక్కడ హౌసెస్ కూడా ఎలా డిజైన్ చేస్తారు ఎక్కడైనా సరే. సో ఇంత మందికి ఇంత కెపాసిటీ, ఇంత ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని వాళ్ళకి ఇన్ని వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ బేస్ చేసుకొని పార్కింగ్, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని దాన్ని రెసిడెన్షియల్ గా దాని మీద రెసిడెన్షియల్ టాక్సేషన్ అలా ఉంటది అనమాట. సో ఇలా ప్రతిదానికి ఎక్కడికక్కడ లా ఉంటది. మరి ఆ లాని అబైడ్ చేసినంత సేపు మనకి ఏమి ఇబ్బంది రాదు. మన లా ఎందుకు అబైడ్ చేయమంటే ఆల్వేస్ మన కంఫర్ట్ చూసుకుంటాం. మన కంఫర్ట్ ఏంటి అంటే మనకి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా కానీ పెన్నీ వైస్ ఫౌండ్ ఫులిష్ అనే ఒక సామెత ఉంది కదా, డబ్బులు చూసుకుంటాం. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే రూపాయల్లో మనం కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది కొంతవరకు. డాలర్లో వెళ్ళగానే ఫస్ట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్ మైండ్ సెట్, $1 into రూపీ ఎంత అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఖర్చు పెడతా ఉంటాడు చాలా రోజులు. అంటే ప్రతి దానికి ఏంటంటే ఒక క్యాలిక్యులేటర్ లో కనుక ఇదిగో ఇది $, అయితే $, into రూపీస్, అమ్మో ఎంత పెట్టి తీసుకోవాలా లేదా. అది ఏంటి అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటారు. మరి వీటిలన్నిటి మీద మీకు ఓరియంటేషన్ ఎవరు ఇస్తున్నారు? ఓరియంటేషన్ ఇవ్వాలి కదా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ దగ్గర మనం స్లోగా వెళ్ళి ఒక 6 months 1 year డౌన్ ద లైన్ ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు ఏం రియలైజ్ అవుతాం, అప్పుడు ఈజ్ ఇట్ వర్త్ కాదా అన్న డైలమాలో కూడా ఉంటాం ఒకసారి. బట్ ఏంటి అంటే స్టిల్ ఇట్స్ వర్త్ అని చెప్పి ఉద్దేశంతో ఆ స్ట్రగుల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి, ఛాలెంజెస్ ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్తానికి ట్రై చేస్తాం. ముందుకు వెళ్తానికి ట్రై చేసిన మనకి ఇమిగ్రేషన్ సెట్ ఆఫ్ రూల్స్ లో చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్. అయినా సరే ఇట్స్ వర్త్ డూయింగ్ దట్ అని చెప్పి వెళ్తున్నారు. ఈ ఫేజ్ అంతా వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ఈ మల్టిపుల్ ఫేజెస్ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయినాక వాళ్ళు సంపాదించిన దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా అవుతుంది. అది వాళ్ళు ఏంటంటే ఇండియాతో కంపేర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ఎర్నింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు కూడా ఏంటి అంటే మనకి ఎంత టైం పట్టిద్ది. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ లో మనం ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ చేసి ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ దగ్గరే ఇరుక్కుపోతున్నాం అనుకోండి, మనం అసలు కోర్స్ వర్క్ మీద నిజంగా కాన్సన్ట్రేట్ చేసే సిచ్యువేషన్ ఉందా? కరికులం డిజైన్ చేశారనుకోండి, క్రెడిట్ సిస్టమ్, దాంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ని క్రెడిట్స్ మినిమం తీసుకోవాలి, ఇంటర్నేషనల్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఉంటుంది. మరి మెయింటైన్ చేయాలి అన్నప్పుడు మీరు సైమల్టేనియస్ గా ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ ఇల్లీగల్ గా చేస్తున్నారు, ప్లస్ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు లోన్స్ తీర్చేసుకోవాలి, ఎంతో కొంత బయటపడాలి, లివింగ్ ఎక్స్పెన్సెస్ తీర్చుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ చేయలేరు అన్న సిచ్యువేషన్ లో అది ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి బ్యాకప్ పెట్టుకోవాలి. రాదర్ దెన్ ఏంటంటే జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ ఇల్లీగల్ ఆల్టర్నేటివ్స్. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ట్రంప్ తీసుకున్న మెజర్స్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల పీపుల్ ఎప్పుడైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఏంటంటే ఇంత సీరియస్ గా అమెరికాలో ఎన్ఫోర్స్మెంట్ ఇంత సీరియస్ గా ఉంటది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమనుకున్నారు ఇప్పటి వరకు అందరూ చేస్తున్నారు, మనము చేస్తే ఏమైంది, ఇన్ని రోజులు అలాగే జరిగింది కదా, ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. మరి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు అబ్జర్వ్ చేశారు, అక్కడ పరిస్థితులు మారినాయి, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చారు. సో లోకలైట్స్ కూడా ఏంటంటే ఇది థ్రెట్ అవుతుంది అనమాట ఈ జాబ్స్ అనేవి. సో దాని వల్ల సో ఈ రైడ్స్ జరిగి డిపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. లీగల్ గా ఉండి లీగల్ స్టేటస్ మీద ఉన్న వాళ్ళు లీగల్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు.
థ్యాంక్ యూ అండి. Thank you. సో మచ్.